ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్న కొత్త కలెక్షన్ సారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూసేద్దాం. హాయ్ అండి లక్ష్మి గారు, ఎలాంటి కలెక్షన్ చూస్తున్నారు మాకు మా వ్యూయర్స్ కి రోజు? సో పట్టు ఫ్యాన్సీ అండ్ రెగ్యులర్ గా యూజ్ చేసేయడానికి పెట్టుబడికి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టు ఫ్యాన్సీ రెగ్యులర్ ఐటమ్స్, రెగ్యులర్ సారీస్ కూడా ఆఫీస్ పర్పస్ కానీ మనం రెగ్యులర్ గా అట్లా షాపింగ్ కి వెళ్ళినప్పుడు. ఓకే అండి, మరి ఫస్ట్ సారీ వచ్చి మనము బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. వావ్, మంచి కాటన్. నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి లెనిన్ కాటన్ లో తీసుకున్నాము. ఓకే, లెనిన్ కాటన్. సో సాటిన్ స్టైల్ లో మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బ్లాక్ మిడిల్ పార్ట్ ప్రైస్ తీసుకున్నాం. కింద బిగ్ సైజ్ బోర్డర్ లో వన్ సైడ్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ స్టైల్ తీసుకున్నాం. పళ్ళు వచ్చి సింపుల్ గా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో డిజైన్స్ కూడా మనలో 2-3 డిజైన్స్ వస్తాయి అనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్టైల్ వస్తుంది అన్నమాట. ఓకే, కాటన్ మనకి సింపుల్ గా ఉంది. కట్టుకుంటే కూడా ఆఫీస్ పర్పస్ అలా ప్రొఫెషనల్ గా కనిపిస్తాం మనం. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి 380 రూపీస్. 380 రూపీస్. వావ్, చూసారు కదండి, శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. శారీ కాస్ట్ కూడా రీజనబుల్ అండి. శారీ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది దూపియానా ప్రింటెడ్ అండి. దూపియానా ప్రింటెడ్. ఓకే, సో మనకి ఏంటంటే డైలీకి రెగ్యులర్ గా యూజ్ చేసే విధంగా ఉంటుంది. మనకి ఏంటంటే కలంకారీ ప్రింట్ లాగా తీసుకున్నాము. వన్ సైడ్ 2 సైడ్స్ బార్డర్ కూడా అదే స్టైల్ లో ఉంటుంది. పళ్ళు పార్ట్ కూడా మనకి ఇదే స్టైల్ లో 2 లైన్స్ తీసుకున్నాం. మధ్యలో మిడిల్ పార్ట్ వైజ్ గ్రీన్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో పళ్ళు పార్ట్ కొంచెం కూడా మనకి ఏంటంటే ఈ కలంకారీ డిజైన్ అనేది మనకి డిజైన్స్ డిఫరెంట్ వస్తుందండి. దీంట్లో మనకి ఏంటంటే లీవ్స్ మన ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాము. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ వైజ్ వచ్చి ప్లెయిన్ లో తీసుకున్నాం. ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఆరెంజ్ మెటీరియల్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. 2 సైడ్స్ మనకి ఈ స్టైల్ లో ఉంటుంది. ఓకే, బ్లౌజ్ పార్ట్ మనకి సేమ్ కలంకారీ డిజైన్. ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ మనం మొత్తం ఇచ్చారు, ఆల్ ఓవర్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి మనకి 550 రూపీస్ పడుతుంది. 550 రూపీస్. చూసారు కదా, 550 రూపీస్ కి ఈ శారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ ఉంది. ఇంకో శారీ చూద్దాం. ఇది లెనిన్ కాటన్ లో ఇంకొక మోడల్ అండి. yes, మనం ఫస్ట్ చూసిన దానికంటే డిఫరెంట్ గా ఉంది. కొంచెం జరీ స్టైల్ లాగా తీసుకున్నాము. దీంట్లో మనకి ఏంటంటే గ్రీన్ కాంబినేషన్ అంటే బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. ఇదే విధంగా పైన గ్రీన్ తీసుకున్నాం, కింద కాంబినేషన్స్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్స్. ఈ శారీ కూడా మనకి 3 కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. అదే విధంగా పళ్ళు కూడా మనకి జరీ స్టైల్ కొంచెం గ్రాండ్ గా కనపడడానికి. మనకి ఇప్పుడు పెట్టుబడికి వాటికి ఏంటంటే లో రేంజ్ కావాలి, 1000 బిలో కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి. మీకు మోడల్స్ కోసమే కొన్ని వెరైటీస్ వరకే చూపిస్తున్నాం మనము. సో పళ్ళు పార్ట్ వరకు ఈ స్టైల్ లో ఉంటుందండి. మిడిల్ పార్ట్ వైజ్ మొత్తం మనకి గ్రీన్ చెక్స్ లో షెల్ఫ్ చెక్స్ లో వస్తుంది, బ్లూ కలర్ కాంబినేషన్స్ తో. దీంట్లో కూడా మనకి ఏంటంటే మాక్సిమం 7-8 కలర్స్ దాకా 7-8 కలర్స్ దాకా మనకు ఉన్నాయి. దట్టు మనకి పెట్టుబడులకు కావాల్సిన కలెక్షన్ అన్ని మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ ఉంది. బల్క్ లో కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. సో సేమ్ మనం గ్రీన్ అంటే మనకి షోల్డర్ పార్ట్ కి గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. కాస్ట్ వచ్చి మనకి 750 పడుతుంది. 750 రూపీస్. చూసారు కదా, మరి పెట్టుబడులకు కానీ రెగ్యులర్ వేర్ కానీ, నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఆఫ్టర్ మనకి కావాలి డిఫరెంట్ కలెక్షన్స్, ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకోసారి చూద్దాం. మనకి ఏంటంటే పెట్టుబడి డిజైన్ లో కూడా ఇంకొక మోడల్ అంటే సారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ లో ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, సెల్ఫ్. సో కాంట్రాస్ట్ కూడా మనకి పళ్ళు కూడా మనకి షెల్ఫ్ డిజైన్ లో తీసుకున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ వైజ్ ఈ స్టైల్లో ఉంటుంది. దీంట్లో మనకి కూడా 5-6 కలర్స్ కదండి. దీంట్లో మాక్సిమం మనకి 15 కలర్స్ దాకా వస్తుంది. 15 కలర్స్ దాకా మనకి ఈ సారీలో ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ వచ్చేది మనకి ఏంటంటే సేమ్ ఒకటి ప్లెయిన్ లో ప్లెయిన్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ తీసుకున్నారు బట్ ప్లెయిన్ ఇచ్చారు. సో దీంతో మనకి ఏంటంటే సారీ సింపుల్ గా ఉంది, డిఫరెంట్ గా కావాలనుకోవడానికి బ్లౌజ్ పార్ట్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అవునండి, మెటీరియల్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది. టోటల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, కట్టుకుంటే కూడా మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? కాస్ట్ వచ్చి మనకి 1050 రూపీస్ పడుతుంది. 1050 రూపీస్. చూసారు కదా, సారీ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఫ్యాన్సీ మోడల్. ఓకే, సో మనం ఏంటంటే సిల్క్ మనకి ఇదంటే ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది, కోరా సిల్క్ మిక్సింగ్ లా వస్తుంది. సో బార్డర్ వైజ్ మనకి సింపుల్ గా తీసుకున్నాము. ఈ కింద వచ్చి మనకి ఇక్కత్ డిజైన్ అనేది మనం ఎడిట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కత్ డిజైన్ అంటే కొంచెం గ్రాండ్ గా కనపడడానికి ఆ మోడల్స్ అన్నమాట. జస్ట్ మనకి ఫుల్ మనకి కడి బోర్డర్ లాగా వస్తుంది. మనకి జరీ స్టైల్ కాదండి, థ్రెడ్ వీవింగ్ తో. థ్రెడ్ వీవింగ్ మొత్తం కూడా మనకి లైట్ వెయిట్ ఉంది, మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. మధ్యలో మిడిల్ పార్ట్ లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే షెల్ఫ్ డిజైన్ లోనే వీవింగ్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కాకుండా షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లోనే తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న బ్లూ కాంబినేషన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 800 రూపీస్ పడుతుంది. 800. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చి మనకి చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, సారీ అంటే కొంచెం జరీ స్టైల్ కావాలంటారు కొంతమంది. సో ఆ స్టైల్ మనకి ఏంటంటే జరీ స్టైల్ లో కొంచెం తీసుకున్నారంటే దీంట్లో మెరగ వర్క్ అనేది మనకి మధ్యలో అక్కడక్కడ ఇచ్చారు. అదే విధంగా కిందకు కూడా మనకి సేమ్ అదే స్టైల్
ఓకే, కింద బార్డర్ కూడా పైన యాస్టీస్ గా ఉంది. అదే స్టైల్ ఇచ్చారు, అదే స్టైల్లో ఉంటుంది అనమాట. Okay. ఈ శారీకి హైలైట్ ఏంటంటే శారీ సింపుల్ గా ఉంది, బట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, కాంబినేషన్స్ లో ఇచ్చారు, వర్క్ కూడా హెవీగా ఇచ్చారు. మరి ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 1100 రూపీస్. 1100 రూపీస్. చూసారు కదా, కలెక్షన్ వచ్చేసి చాలా కొత్తగా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ చందేరి ఫ్యాబ్రిక్ లో ఇంకొక మోడల్ అండి, చందేరి ఫ్యాబ్రిక్ లో. ఓకే, సో మనకి ఏంటంటే కోటా టైప్ లాగా తీసుకున్నాం. దీంట్లో జరీ స్టైల్ అనేది కొంచెం లైన్స్ ద్వారా తీసుకున్నాం అనమాట. ఓకే, సో మిడిల్ లో మనకి ఏంటంటే కొంచెం ఆఫ్ ప్లేన్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్యారెట్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. ఈ ప్యారెట్స్ లో కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ పర్పుల్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. అదే విధంగా జరీతో మనకి కొంచెం ఒక క్రీపర్ వర్క్ లాగా వచ్చింది అనమాట. కింద వచ్చేటప్పటికి మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ మనకి కొంచెం జిగ్జాగ్ టైప్ వేవింగ్ లాగా వచ్చారు. అదే విధంగా మనకి కడ్డీ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఓకే, లైన్స్ అనేది కడ్డీ బార్డర్ మొత్తం ఇవ్వకుండా గ్యాప్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఓకే, సో బ్లౌజ్ సింపుల్ గా వస్తుంది అనమాట. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. అవునండి, సారీ హెవీగా ఉంది కింద బార్డర్ కాబట్టి ఇది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. వావ్, మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 2100 2100 రూపీస్. చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా ఉంది, అంతే గ్రాండ్ గా కూడా ఉంది. మనకి సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది మణిపూర్ కోటలో ఇంకో డిజైన్ అండి. మణిపూరి కోటలో డిజైనర్ సారీ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. జాకాట్ నెట్టెడ్ స్టైల్ లో తీసుకున్నాము. పైన వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ బార్డర్ వైజ్ తీసుకున్నాం. 3 సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది. మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ రావడం వల్ల ఏంటంటే సారీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే సూపర్ నెట్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. ఓకే, వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఓకే, ఫ్యాబ్రిక్ మారింది అనమాట. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లో తీసుకున్నామండి. దీనిలో ఏంటంటే జరీ స్టైల్ బుటీస్ ఉన్నాయి అండ్ థ్రెడ్ బుటీస్ ఉన్నాయి. ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చిందండి. ఓకే, మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ ఉంటుందండి. సో కొంచెం సింపుల్ గా పార్టీస్ కి కట్టడానికి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 1800 రూపీస్. 1800 ఓన్లీ విత్ బ్లౌజ్ మనకి. ఓకే, దీంట్లో మనకి వెరైటీస్ కూడా మనకి 30 పీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి. మణిపూర్ లోనే టిష్యూ కోట తీసుకున్నామండి. మణిపూరిలోనే టిష్యూ కోట. మనం కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. 3 సైడ్స్ లో మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి మనకి పికాక్స్ డిజైన్స్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నామండి. ఓకే, పికాక్ డిజైన్స్ అనేది మనకి బంచెస్, పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చారు. సో మన దీంట్లో మనకి గ్రీన్ కాంబినేషన్స్ ఇచ్చారు అండ్ జరీ స్టైల్ మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది. మధ్యలో మనకి కొంచెం అంటే మెరేజ్ వర్క్ లాగా మనకి డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. ఓకే, సో మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ గా తీసుకున్నాం టిష్యూలో. కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికి ఈ పికాక్స్ అనేది మనకి దగ్గర రావడం వల్ల శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, ఏదైతే పళ్ళు పాటలో పికాక్స్ ఇచ్చామో అదే పళ్ళు పాటలో మనకి పికాక్స్ ఇచ్చారు. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కూడా ఇలాగే ఉంటుందండి. ఓకే, ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే జరీ స్టైల్ లో తీసుకున్నామండి. ఓహో, మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, సెల్ఫ్ లా కాకుండా ఏదైతే కలర్ కాంబినేషన్ పళ్ళులో తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అదే విధంగా బోర్డర్ వైస్ కూడా మనకి జరీ స్టైల్ 2 సైడ్స్ కి మనకి ఏ టైప్ పైపింగ్ ఇచ్చారో ఆ టైప్ లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 2700 పడుతుంది. 2700 రూపీస్ ఓన్లీ. ఓకే, బ్లాక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. మనం ఏంటంటే మణిపూర్ కోటలో ఇంకొక స్టైల్ తీసుకున్నాం. ఇక్కడ మనకి బెనారస్ ప్యాచెస్ అనేది కాంబినేషన్స్ లో ఎల్లో అండ్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మల్టీ కలర్స్ తో మనం తీసుకున్నాం. బట్ మనకి చెక్స్ మోడల్ లో తీసుకున్నాం అనమాట. మనకి బోర్డర్ చూసారా జరీ స్టైల్ లో తీసుకొని వీవింగ్ అనేది డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, కట్ లాగా కనిపిస్తుంది, డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ వైజ్ కూడా మనకి అదే స్టైల్ వస్తుంది. కింద కూడా మనకి అది సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ గా మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ మనకి ప్లెయిన్ గా తీసుకున్నాం. ఓకే, సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో కలర్ఫుల్ గా ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా. వావ్, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మనకి అంటే 1850 పడుతుంది. 1850 రూపీస్. ఓకే అండి, మరి దీంట్లో కలర్స్ ఉన్నాయి మనకి? కలర్స్ వచ్చి మనకి 4 కలర్స్ ఉన్నాయి మేడం. 4 కలర్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఓకే, చూసారు కదా, శారీ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ ఓన్లీ. మరి ఈ శారీలో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కళావతి ప్రింట్ అండి. కళావతి ప్రింట్ మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వైజ్ పింక్ కలర్ కాంబినేషన్స్ మీద మొత్తం ప్రింటెడ్ తీసుకున్నాం అండి. ప్రింటెడ్ లో కూడా మనకి డిఫరెంట్ ప్రింట్, రెగ్యులర్ ప్రింట్ కాకుండా ఫ్లవర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్రింట్ లో తీసుకున్నాము. సో దీంట్లో మనకి మిడిల్ పార్ట్ వైజ్ ఇలా ఇస్తుందండి. కిందకి వచ్చేటప్పటికి మనము క్యామెల్ డిజైన్స్ తీసుకున్నాం. రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ క్యామెల్ డిజైన్స్ తీసుకొని ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనము ప్యాచెస్ లాగా తీసుకున్నాం. అదే విధంగా కింద గ్రే కలర్ కాంబినేషన్స్ తీసుకొని బ్లాక్ కాంబినేషన్ జస్ట్ పైపింగ్. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తాను అనుకోండి, లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ బ్లాక్ లో తీసుకున్నాం. ఓకే, పింక్ అండ్ మంచి బ్లాక్ కాంబినేషన్. జస్ట్ పైపింగ్ ఎలా పెట్టి
కుట్టించిన కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, మనకి ఈ సారీ కాస్ట్ ఎలా దీని కాస్ట్ పడుతుంది? వచ్చి మనకి 2200 పడుతుందండి. 2200 రూపీస్. నెక్స్ట్ వచ్చి మనం కోటా సిల్క్ లోనే ఇంకొక మోడల్ తీసుకున్నామండి. సో మనం ఏంటంటే ప్లెయిన్ మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం ఏంటంటే పైపింగ్ కాంబినేషన్స్ లో జరీ స్టైల్ లో తీసుకున్నాం. మొత్తం మనకి ఏంటంటే బంజారీ వర్క్ స్టైల్ మనం మామూలుగా ఉంటుంది కదా చికెన్ వర్క్ అంటారు, చికెన్ వర్క్ జస్ట్ మొత్తం థ్రెడ్ వీవింగ్ లాగా మొత్తం ఒక డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నామండి. దీని కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ బేబీ పింక్ అండ్ టమోటా కలర్ పింక్, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. దీని మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో మొత్తం మనకి మంచిగా కనిపిస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ బ్లూ కాంబినేషన్స్ కి జస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ పైపింగ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సారీ ప్లెయిన్ గా ఇచ్చిన మనకి బార్డర్ పార్ట్ అనేది ఎలివేట్ చేశారు, గ్రాండ్ గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి మనకి ఈ సారీలో 2 బ్లౌజెస్ వస్తాయి. ఓకే, అదే సారీ ఎందుకు ప్లెయిన్ ఇచ్చారా అంటే మనకి బ్లౌజ్ ని బ్లౌజ్ ఒకటి మనకి ప్లెయిన్ స్టైల్లో బ్లాక్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. బ్లౌజ్ డిఫరెంట్ కనపడాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఈ బ్లౌజ్ వల్ల హైలైట్ అవుతుంది సారీ కూడా. సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కి బోట్ నెక్ అంటారు కదా, రాణి డిజైన్స్ అంటారు, ఆ స్టైల్ మనకి ఈ స్టైల్ ఉంటుంది. మెగా స్లీవ్స్ లాగా పెట్టుకున్నారు. ఓకే, బ్యాక్ కూడా మనకి చాలా డిజైన్ డిఫరెంట్ గా వస్తుందండి. సో ప్యాటర్న్స్ ఇంకా అవసరం లేదు, ఆల్మోస్ట్ మనకి 99% పర్ఫెక్ట్ గా సరిపోతుంది బ్లౌజ్ కూడా. సారీ కాస్ట్ వచ్చి మనకి 3400. 3400 చూసారు కదా, సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. మరి చూస్తున్నాం కదా ఇప్పటివరకు చాలా కొత్త కలెక్షన్, లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ తో లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం కదా. ఇలాంటి కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. అలాగే మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో సారీస్ తో పాటు డిజైనర్ సారీస్ తో పాటు మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకోసారి చూద్దాం బైలు జూట్ లో ఇంకొక మోడల్ అండి. బైలు జూట్ ఓకే మోడల్ ఒక డిఫరెంట్ మోడల్ తీసుకున్నాము. లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అన్నమాట. కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ వైజ్ స్మాల్ బుటీస్ తో తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో అదే విధంగా బోర్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ వైట్ కలర్ కాంబినేషన్స్ తో డైమండ్ షేప్ డిజైన్స్ తీసుకున్నాం. ఓకే, బోర్డర్ అనేది ఎలివేట్ చేశారు. డిఫరెంట్ డిజైన్స్ లాగా మనకు డైమండ్ షేప్ లాగా వస్తుంది. అదే విధంగా బోర్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ సేమ్ మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో అదే టైప్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఉంటుంది. సో అదే విధంగా పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, సో క్రాస్ లైన్స్ డిజైన్స్ లో తీసుకున్నాం. చాలా లేటెస్ట్ గా ఉంది సారీ చూస్తే, లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఏంటంటే ఇది స్టిఫ్నెస్ ఉంటుంది అనుకోవచ్చు, మనకు ఏం లేదు సెమీ ఫాలింగ్ ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో బ్లౌజ్ పాటుకు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకి కింద క్రీమ్ కలర్ బేసిక్ ఇచ్చారు కాబట్టి వావ్, బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్ గా ఇచ్చారు మనకి సారీ అంతా. సో చిన్న పార్టీస్ కి వాటికి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి 3-4 కలర్స్ అవైలబుల్, 3-4 కలర్స్ ఉన్నాయి మనకి సారీలో. మరి ఈ సారీ కాస్ట్ మనకి 3400 రూపీస్. 3400 చూసారు కదా, సారీ చాలా స్పెషల్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. ఇది ఫ్యాన్సీ టైప్ డిజైన్, ఫ్యాన్సీ టైప్ డిజైన్. మనం ఏంటంటే గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ప్యాచెస్ స్టైల్ లా తీసుకున్నాం. దీని మీద మనకి లేస్ లాగా బీడ్స్ డిజైన్స్ తీసుకున్నాం. అదే విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ తో జస్ట్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, మిడిల్ పార్ట్ వైజ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. షిఫాన్, ప్యూర్ షిఫాన్ మనకి. ఓకే, సో కింద బార్డర్ వైజ్ తీసుకుంటే మనం ఎలిఫెంట్ డిజైన్స్ తీసుకున్నామండి. ఓకే, ఎలిఫెంట్ డిజైన్ లో బట్ మనకి టిష్యూ కోట మీద తీసుకున్నాం. ఓకే, టిష్యూ కోట మీద ఎలిఫెంట్ అనేది డిజైన్. ఎలిఫెంట్ డిజైన్స్ కూడా మనం ఏంటంటే సిట్టింగ్ చేసినట్టు మనకి 2 డిజైన్ ప్యాచెస్ లాగా అప్లై వర్క్ చేసాము. 3 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా సేమ్ గా ఇచ్చారు. సారీ హైలైట్ ఏంటంటే మనకి ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే బ్లౌజ్ డిఫరెంట్ కావాలని అడుగుతుంటారు. అవును, డిజైనర్ బ్లౌజ్ చాలా వర్క్ హెవీగా ఇచ్చేసి. ఓకే, బ్లౌజ్ మనకి చాలా ఫ్యాబ్రిక్ తీసుకొని కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి గ్రీన్ అండ్ ఎల్లో, పింక్, ఆరెంజ్ మిక్సింగ్ లో ఒక మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు మనకి బ్లౌజ్ అనేది. అవునండి, వావ్, ఎస్పెషల్లీ సారీ చాలా కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వేస్తున్నారు కాబట్టి టోటల్. ఓకే, మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 3200 రూపీస్. 3200 రూపీస్. ఇది కౌశల్య సిల్క్ అండి. కౌశల్య సిల్క్. ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెటీరియల్ కూడా పట్టు స్టైల్ బట్ లైట్ స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. జరీ స్టైల్ అనేది మనకి దీంట్లో బొటీస్ డిజైన్ కాకుండా కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా మనకు వచ్చింది అనమాట. సో మొత్తం కూడా మనకి లీవ్స్ చూసారా, మొత్తం కూడా మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి ప్రింటెడ్ లాగా మనకి వీవింగ్ వస్తుంది. ఇది జరీ వీవింగ్ తో మనకు వస్తుంది అనమాట. ఈ బుటీస్ కూడా ఉంటుంది. మిడిల్ పాయింట్ కొంచెం ఒక పెద్ద కొమ్మ మీద మనకి స్ట్రైట్ లైన్స్ మీద వస్తుంది అనమాట. ఫ్లవర్స్, బర్డ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, అదే విధంగా పైన మనకి ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్ బోర్డర్ మనకి కింద ఇచ్చారో సేమ్ అదే స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అంటే ఇది దీంట్లో ఏంటంటే శారీ గ్రాండ్ గా కాకుండా ఒక డిజైన్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ బాగుంది, కొత్తగా కూడా ఉంది మనకి. ఓకే, పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి మ్యాంగోస్ డిజైన్స్ లాగా వస్తుంది అనమాట. ఓకే,
పళ్ళు పాటిని కూడా ఇంకా ఎలివేట్ చేసి హెవీగా ఇచ్చారు మనకి. చూడడానికి ఏంటంటే ఒక పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. మొత్తం వీవింగ్ స్టైల్ అండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా మనకి. దీంట్లో మనకి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అంటే 4 కలర్స్ లో వస్తాయి మేడం. దీంట్లో డిజైన్స్ అనేది మనకి 5-6 డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీలో వచ్చేసి డిజైన్స్ కూడా మనకి 5-6 డిజైన్స్ ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ షెల్ఫ్ కలర్ లో ఇచ్చారు. సో బోర్డర్ వైజ్ తీసుకుంటే మనకి జరీ స్టైల్ మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. సింపుల్ గా ఉంటుంది, జస్ట్ పార్టీస్ కి అలా యూస్ మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయ్యేటట్టు కూడా ఉంది, అంత ఫ్లెక్సిబుల్ గా ఉంది. సో అసలు వేసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఫోల్డ్ అవుతుంది, మనం సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు, యాక్చువల్ గా చాలా పెట్టుకోవచ్చు స్టెప్స్ కూడా. మనకి సారీ కూడా నలగదు అనమాట, చాలా వరకు కంఫర్టబుల్. కలర్ కూడా మనకి కొత్తగా అనిపిస్తుంది. సారీ కూడా మనకి కొత్తగా కౌశల్య సిల్క్ అన్నమాట. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 5500. చూసారు కదా, కౌశల్య సిల్క్ చాలా స్పెషల్ గా ఉంది కదా. మరి సారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ తీసుకున్నామండి. కొల్లం డిజైన్. ఓకే, కొల్లం పట్లో కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. కాంబినేషన్స్ కూడా మనకి జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. సారీ మొత్తం కూడా మనకి పళ్ళు కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. సో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం, మొత్తం జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. అవుట్ లుక్ ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చేటట్టు తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఈ బ్లాక్ లో మనకి ఫుల్ కాంట్రాస్ట్ లాగా మనకి బ్లూ కాంబినేషన్ అండ్ రెడ్ ఇచ్చారు, ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్. అంటే ఆల్మోస్ట్ మనకి దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఓకే, డిజైన్స్ కూడా 2 డిజైన్స్ ఇచ్చారు మనకి. ఓకే, అదే విధంగా కింద బోర్డర్ వైజ్ తీసుకుంటే లైన్స్ ద్వారా ఇచ్చామండి. ఓకే, లైన్స్ ఇచ్చేసి సేమ్ అదే స్టైల్ మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారు అదే టైప్ బోర్డర్ మనకి కంటిన్యూ చేసాము. ఈ బోర్డర్ వైజ్ తీసుకున్నప్పటికి లైన్స్ ద్వారా తీసుకున్నాం. అంటే కొంచెం టోటల్ డిఫరెంట్. ఇది కొల్లం కాబట్టి కొంచెం డిజైనర్ గా కనిపిస్తుంది మనకి. ఇది ఏజ్ వారైనా కట్టుకోవచ్చు అండి. 35+ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంది. ఇంకా హుందాతనం మీకు ఈ కొల్లంలో కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ని బట్టి ఏజ్ వాళ్ళనే కట్టుకోవచ్చు అండి. కొల్లంలో కూడా మనకి ఏజ్ వారు కట్టుకునేటైనా ఈ పర్టికులర్ ఈ డిజైన్ అంటే 35+ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ దీంట్లో డిజైన్స్ ని బట్టి స్టోర్ చేసుకుంటే మటుకు ఏజ్ వాళ్ళనే కట్టుకునే విధంగా. సో కొల్లం పట్టులో మనకి ఏజ్ వరకు అయినా శారీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో బ్లౌజ్ వచ్చేప్పటికి ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. సో ఇలాంటివి ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి లైన్స్ ఇచ్చారు. సో ప్యాటర్న్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి పట్టుగా కాకుండా ఇలాంటి ప్రిఫర్ చేస్తే కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది, వెరైటీగా కూడా కనిపిస్తుంది. మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఏంటంటే ఇది మనకి బేసిక్ గా మనకి మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సమ్మర్ లో యూస్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, ఇబ్బంది అనిపించకుండా కంఫర్ట్ ఉంటుంది. జర్నీలో కూడా యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి కొల్లం పట్టు సారీ కాస్ట్ ఎంత పడుతుంది? మనకి 3300. 3300. ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా అనిపిస్తుంది, అంటే కొత్త వెరైటీ కదా. చూసారు కదా, కొల్లం పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది బనారస్ లో యాంటిక్ వర్క్ డిజైన్ అండి. బనారస్ లో యాంటిక్, మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. ఆరెంజ్ కి గ్రీన్ కాంబినేషన్ అండ్ బట్ పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన సాటిన్ స్టైల్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే 3 బోర్డర్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి జరీ కాకుండా మొత్తం ఇంకా థ్రెడ్ వీవింగ్ తో వచ్చిందండి. వావ్, యాంటిక్ వర్క్ చాలా ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పెళ్లిళ్ళకి కూడా ఇలాంటివి అంటే ఆల్మోస్ట్ కొంతమంది అంటే జరీ అనేది రెగ్యులర్ గా కట్టి బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి ఇది యాంటిక్ వర్క్ ఉంటుంది కాబట్టి డల్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. బట్ చాలా ట్రెడిషనల్ గా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కట్టుకుంటే ఇంకా ఎలివేట్ అవుతుంది సారీ మనకి. వావ్, సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, అంటే స్మూత్ ఉంటుంది మెటీరియల్ కూడా. సో మనకి ఇది లైన్స్ అనేది షెల్ఫ్ చెక్స్ లో వస్తుంది. ఈ బూటీస్ అనేది యాంటిక్ వర్క్ లో రావడం వల్ల అంటే సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా బార్డర్ వైజ్ తీసుకుంటే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ లో తీసుకున్నాం. ఇది యాంటిక్ వర్క్ ఫినిషింగ్ మనకి డిజైన్స్ అనేది కూడా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట. ఈ ప్యాచ్ కి జాయింటింగ్ అనేది మనకి మంచి కనిపిస్తుంది. ఇది అదేవిధంగా కింద మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో సారీ ఎండింగ్ వర్క్ ఇలాగే ఉంది మనకి. బార్డర్ అనేది ట్రెడిషనల్ గా, సారీ కూడా మనకి కొత్తగా కనిపిస్తుంది అసలు. ఓకే, సారీ మొత్తం ఇలాగే ఉంది. పార్ట్ వైజ్ అంతా మొత్తం ఇలా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో గ్రీన్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఓకే, వావ్, ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెటీరియల్ కూడా స్మూత్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్ కదండి, హెవీ పార్టీస్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు రేట్ వైజ్ కూడా మనకు చెప్పాలంటే మనకి 8200 పడుతుంది. 8200 బనారస్ పట్టు మనకి. రెగ్యులర్ గా పట్టు కాకుండా ఇది మనకి బనారస్ పట్టు కాబట్టి కొంచెం కొత్తగా ఉంది, స్పెషల్ గా కూడా ఉంది. కాస్ట్ వచ్చేసి 8200 ఉంది. సో ఈ రోజు మనం మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో పట్టులోనే డిఫరెంట్ పట్టు అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిఫరెంట్ పట్టు కలెక్షన్స్ చూస్తున్నాం. ఇది ఒకటి అన్నమాట. ఇది పరిణయ పట్టు అండి. పరిణయ పట్టు. వావ్, సో ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ లో పింక్ ఇచ్చారు మనకి. సో మనకి పింక్ లో కూడా మనకి ఏంటంటే ఫుల్ పార్టీస్ కి గ్రాండ్ గా ఉన్నట్టుగా పళ్ళు వైజ్ మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. యా, 2 సైడ్స్ ఇట్లా. సో మిడిల్ వైజ్ ఎత్తుకున్నప్పటికీ మనకి బార్డర్ వైజ్ గ్రీన్ తీసుకున్నాము. దీంట్లో బంచెస్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నామండి. ఓకే, థ్రెడ్ వీవింగ్ తో అది కూడా హెవీగా కాకుండా సెల్ఫ్ లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది. సో బ్లూ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ తో బుటీస్ లాగా డిజైన్ చేసుకున్నారు. సో మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్
పింక్ కి బ్లూ కాంబినేషన్స్, బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఆల్టర్నేట్ గా దగ్గర రావడం వల్ల శారీ మొత్తం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. నైస్. ఒక దగ్గర 3 ఇచ్చారు, నెక్స్ట్ 3 ఆల్టర్నేట్ గా ఇచ్చారు, మిస్ గా ఇచ్చారు. శారీ మొత్తం ఓవరాల్ కూడా స్మాల్ లైన్స్ తో తీసుకున్నాం అంటే పెద్దగా మీకు డిఫరెన్స్ అనేది మనకి కనపడదు. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదే విధంగా కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ బుటీస్ లో తీసుకున్నారు. ఓకే మొత్తం పింకే తీసేసుకున్నాం మనం. కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పుడు మొత్తం పింక్ స్టైల్ వచ్చేటట్టుగా చూసుకున్నాం. ఓకే అంటే మనకి బ్లౌజ్ కూడా మనకి పింక్ కాంబినేషన్స్ లో వస్తుంది కాబట్టి. ఓకే బ్లౌజ్ ఎలా ఇచ్చారు మనకి? బ్లౌజ్ వచ్చి పింక్ ఇచ్చారు కాబట్టి పింక్. ఓకే వావ్ నైస్. లైట్ వెయిట్ గా ఉంది మనకి పట్టు కూడా. సారీ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది బట్ కంఫర్టబుల్ కూడా ఉంటుందండి. స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా. ప్రతి ఒక్కరు లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కూడా కాబట్టి ఇలాంటి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఓకే ఈ విధంగా లైన్స్ ప్లేన్ ఇచ్చేసారు మనకి. వావ్ సారీ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. పరిణయ పట్టు మనకి దీంట్లో ఇంకా డిఫరెంట్ ఉన్నాయండి. పరిణయ పట్టు మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి మేడం. డిఫరెంట్ డిజైన్. ఓకే వావ్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ గా ఉంది. సీరియస్లీ అసలు చాలా బాగుంది. మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మరి శారీ కాస్ట్ ఎంత పడుతుంది? మనకి 6500. చూసారు కదా పరిణయ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ ఓన్లీ. మరి పరిణయ పట్టులో కూడా మనకి డిఫరెంట్ శారీస్ కూడా అవైలబుల్ అనేది తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇంకో శారీ చూద్దాం. నెక్స్ట్ చూసేది మనం డిజైనర్ శారీ. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ అనగానే ప్రతి ఒక్కరికి డిజైనర్ శారీస్ గుర్తొస్తాయి. అంతే లేటెస్ట్ గా ఉంది శారీ కూడా మనకి. ఇదేంటంటే శారీ మొత్తం టోటల్ గా ప్లెయిన్ తీసుకున్నాం ఎందుకంటే కింద బార్డర్ అనేది మనకి గ్రాండ్ గా ఇచ్చారు. ఏంటంటే మనకి ప్లెయిన్ లో తీసుకున్నాం. ప్లెయిన్ లో డిజైనర్ వేర్ లో కూడా మనకి ఏంటంటే జస్ట్ మొత్తం మోతీ వర్క్ లో తీసుకున్నాం. దీంట్లో కొందర్స్ అనేది మధ్యలో మనకి చిప్స్ వర్క్ లాగా లైన్స్ లో తీసుకున్నమాట. శారీ కూడా మనకి 2 సైడ్స్ మనకి ఏంటంటే అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే మనకి పళ్ళు పాటు కూడా మనకి ఏంటంటే పెద్ద డిఫరెన్స్ రాదండి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ వస్తుంది. మనకి అవుట్ లుక్ ఏంటంటే మనకి జస్ట్ పైపింగ్ తో బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. ఓకే టోటల్ కాంట్రాస్ట్ గ్రీన్ కి బ్లూ మనకి. ఓకే శారీ మొత్తం కూడా మనకి 2 సైడ్స్ మనకి లైన్స్ ద్వారా తీసుకున్నాము. ఈ బ్లౌజ్ వచ్చి మనకి చూసారు ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్ బార్డర్ లో మనకి మోతీ వర్క్ అండ్ పల్ వర్క్ తో వచ్చింది. ఓకే బ్యాక్ సైడ్ డిజైన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫుల్ హెవీగా వస్తుంది. yes బ్లౌజ్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే సో మనకి ఫుల్ పార్టీస్ కి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో ఇలాగే మనకి డిఫరెంట్ కలెక్షన్స్ మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీస్ కి అంటే హెవీగా ఉంది ఇంత బ్లౌజ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్ గా కావాలన్న వాళ్ళు కూడా ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇచ్చారు మనకి. అవునండి. ఓకే సో మనకి దీనికి 2 బ్లౌజెస్ వస్తాయి. అంటే సింపుల్ గా కావాలన్న వాళ్ళకి ఈ మోడల్స్ వేసుకోవచ్చు. ఫుల్ పార్టీస్ కావాలన్న వాళ్ళకి అంటే ఈ స్టైల్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే ప్లెయిన్ బ్లౌజ్ 2 బ్లౌజెస్ ఇచ్చారు మనకి. డిజైనర్ వేర్ లో అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో డిఫరెంట్ స్టైల్ చెప్పడానికన్నా ఒక డిజైన్ ఒక మోడల్ మనం ఎగ్జాంపుల్ చూసాం. ఇలాంటి మోడల్స్ మనకి డిజైనర్ సారీస్ చాలా అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే అండి మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 4400 రూపీస్. చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా శారీ. శారీ కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చూపించారు. అలాగే డిజైనర్ శారీస్ చాలా ఉన్నాయి. అలాగే లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. లేటెస్ట్ పట్టు కలెక్షన్స్ కూడా మనకి చూపించారు. శారీస్ పెట్టుబడికి కూడా మీకు ఏంటంటే లో రేంజ్ నుంచి కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే పెట్టుబడులకు కూడా మనకి బల్క్ లో కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. పెట్టుబడులకి మనకి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు. అలాగే డ్రెస్సెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మనకి. అంటే ప్రతి ఒక్కరికి ఏ కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్ అన్ని ఉన్నాయని చెప్పారు. అట్ ద సేమ్ టైం శారీస్ కి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.